మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దల మల్లికార్జునరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. ఈ రోజుకి మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం అవుతుండగా ఈరోజు మరి మేము చాలా ఆనందంగా ఉత్సవాలు చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చూస్తే బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అలాగే మరి గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. సరైన రోడ్లు లేక, సరైన వసతులు లేక, పిల్లలు కానీ మీకు ఇంటికి వెళ్ళడానికి కానీ చాలా అనేక ఇబ్బందులు పడ్డాం. ఈరోజు అది ఆ సమస్య ఏం లేకుండా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా రోడ్లు అభివృద్ధి జరుగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మేము చూడడం ఎప్పుడు పూర్తి అవుతుందో అనుకునే ఈ రోజుకు మరి పవన్ కళ్యాణ్ గారు మరి అలాగే కూటమి ప్రభుత్వంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదానికి మరి గవర్నమెంట్లో జాతికి అంకితం చేస్తారని చెప్పేసి మేము 100%గా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు అమరావతిని చూస్తే మనం గతంలోనే అమరావతి 2014లో అమరావతి రాజధానిగా పెట్టుకుంటే ఈ తర్వాత కాలక్రమేణా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మొత్తం రాజధాని కుంభలోకి వచ్చి ఆయన ఏదో పిచ్చి పరిపాలనతో మూడు రాజధానులు 2 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసాడు. ప్రజలకు ఎక్కడో కూడా సంక్షేమ పథకాలని చెప్పేసి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులన్నీ కూడా ఆయన ఖాతాలోకి మళ్లించుకొని ప్రజలకి అదేంటంటే వ్యసనం కింద మేము బటన్లోకి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి పూర్తిగా వాళ్ళని ప్రలోభలు పెట్టి రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంలో మాత్రం నాశనం చేసేసి అధోగతి పనులు చేసిన మరి ప్రభుత్వం ఈరోజు ఏమైందో వైనాట్ 175 అన్నారు, వైనాట్ 11కి వెళ్ళిపోయింది. 2029లో మళ్ళీ హ్యాట్రిక్ చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వంలో చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని దీన్ని ముందు సాగించాలని ఈ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసి మళ్ళీ 2029కి కూటమి ప్రభుత్వం రావాలని అదే మా పవన్ కళ్యాణ్ గారు మరి మేమేదో ఆశ పెట్టుకుని ఉన్నాం. ఆ ఆశ మరి 2029కి కూటమి ప్రభుత్వంలో మరి భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు మా ఆశయాలు అన్నీ కూడా ఆశయాన్ని కూడా నెరవేరుతారని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు గుబ్బలమూర్తి, మాది కొత్తపేట. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తోంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు, మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది. పేద ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ముఖ్యంగా రోడ్లు బాగా వేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో అందరం చూసాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే రోడ్లు చాలా మంచిగా వేసుకుంటూ డ్రైనేజీ నిర్మించుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా రోడ్లు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, రవాణా సౌకర్యం బాగుంటుంది, తద్వారా అన్ని రకాల ప్రజలకు మేలు జరుగుతుందన్నది చంద్రబాబు ఉద్దేశం. ఆ విధంగానే రోడ్లు డ్రైనేజీ నిర్మించుకుంటూ వస్తున్నారు. పేద ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వం కొన్ని పనులు రోడ్లు వేయటం, నీళ్ళ ట్యాంకులు కట్టడం అన్ని అభివృద్ధి చేశారు, చాలా బాగుంది. బండారు సత్యానందం గారు కూడా వారు కొన్ని పనులు చేయించారు, చాలా బాగున్నాయండి. ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామండి. పరిపాలన మారి సంవత్సరం అయిందండి కూటమి ప్రభుత్వం వచ్చి. సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం అన్న వాగ్దానాల ప్రకారం పింఛని సక్రమంగా సరఫరా చేస్తుందండి. రైస్ కూడా ఇంటి కోటాకాడ ఇస్తున్నారండి. అన్నీ బాగానే జరుగుతున్నాయి. గత ప్రభుత్వం మీద బెటర్ అండి ఈ ప్రభుత్వం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటాం వలన పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయండి. ఇప్పుడు మెయిన్ ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ శాఖ తీసుకుంటడం వల్ల. ఇంకా నేను ఇప్పుడు వరకు ఈ తెలుగుదేశానికి ఓటేసిన దాఖలాలే లేవండి. నా వయసు 50 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాలు కాంగ్రెస్కి, జనసేనకి చేశాను తప్ప ఇదే ఫస్ట్ టైం సత్యానందరావు తెలుగుదేశానికి చేసిందండి. కానీ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. నా పేరు జీవి రమణ అండి. నేను ఒడ్రమ్మని చేస్తుంటాను, కొత్తపేట మాది. మాకు ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఆయన ఫస్ట్ నుంచి మంచివాడు, అయినా చాలా బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు రోడ్లు వేయించి అన్నీ కమిషన్లన్నీ పెట్టి పంట కూడా 3వ పంట పండించాలని చూస్తున్నాడు ఆయన. మంచిదేది రైతులకు కూడా, రైతులు డబ్బులు వేస్తున్నారు, ఈ శ్రమదానం అన్నీ చేస్తున్నారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ కూడా పిల్లలు కూడా చాలా బాగా చూస్తున్నారు. లోకేష్ చదువుల దగ్గర ఇయ్యని అంతా బాగానే ఉందండి. ఈ లేడీస్ డబ్బులు కూడా వేసేస్తే ఆడు కొంచెం సంతోషిస్తారు. నేను ఏంటంటే డిగ్రీ చదివి మొన్నే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశానండి. రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తానండి. అయితే గత ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం కానిస్టేబుల్
ఏంటంటే ఏదో తీయాలన్నా పేరు తీసింది కానండి 3 సంవత్సరాల్లో చాలా నిరుద్యోగుల్ని చాలా ఇబ్బంది పెట్టేసిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చాలా ఫాస్ట్గా చర్యలు తీసుకుంటుందండి. అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు కూడా చాలా మంచి గతంలో జరిగిన నోటిఫికేషన్ లాగా అదే విధంగా తీశారండి. అంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి నోటిఫికేషన్ లేదండి. డిఎస్సి అభ్యర్థులకు చాలా ఆనందదాయకం అండి. అదేవిధంగా నిరుద్యోగత రేటు కూడా తగ్గించే విధంగా సిబిఎన్ గారు చర్యలు తీసుకుంటున్నారండి. భవిష్యత్తులో కూడా ఒక హైదరాబాద్ తరహాలో మన ఆంధ్రప్రదేశ్ అనేది మారిపోద్దండి. అదేవిధంగా ఐటీ రావడం ఏంటి, నెక్స్ట్ ఏఐ హబ్బులు రావడం ఏంటి, మొత్తం అన్నీ కూడా మారుతున్నాయండి. అదేవిధంగా అభివృద్ధికి ఇది వరకు గత వైసీపీ ప్రభుత్వంలో అసలు అభివృద్ధికి ఎక్కడా కూడా లేదండి. రోడ్లు ఇప్పుడు మన సిబిఎన్ గారు వచ్చిన తర్వాత రోడ్లు ఏంటండి, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు మొత్తం అన్నీ కూడా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారండి. ముందు ఇంకా బాగుంటుందండి. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా కొంచెం వ్యతిరేకత ఉందండి. దాన్ని ఏంటంటే కూటమి ప్రభుత్వం కొంచెం సరిచేయాలని అనుకుంటున్నామండి. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్లు పెంచడం కానీ, తర్వాత నిరుద్యోగులకి కొంచెం అంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పించాలని కోరుకుంటున్నామండి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నారండి. పేదరికం నుంచి P4 అనేది పెట్టారండి. దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలండి. P4 అనేది కొంచెం జనాల్లో ఇంకా అవగాహన కల్పించాలండి. అదేవిధంగా ప్రభుత్వం అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుని సమాజంలో చెడుని ఎలాగైతే అనగదొక్కుతుందో మంచిని కూడా అలా పెంపొందించాలని కోరుతున్నామండి. ఓకే. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలా కూడా అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో పెన్షన్లు కానీ, రేషన్ బియ్యం కానీ ఇవన్నీ కూడానండి. ఇళ్ల స్థలాల గురించి కూడా ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారండి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చక్కగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో అన్నీ కూడా చక్కగా రైతు భరోసా కానీ, తర్వాత ఇవి కూడా పిల్లలకి అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా వేస్తారండి. ఇప్పుడు ఈ నెలలో ఎప్పుడు వేస్తారండి. ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారండి. అని చేత కూటమి ప్రభుత్వం బాగానే పరిపాలన బాగా చేస్తుందండి. అన్ని విధాలు ఆదుకుంటుందండి. అందరినీ ఎవరికి కష్టం వచ్చినా సరే ఆదుకుంటుందండి. సీఎం ఫండ్ రిలీజ్ అవుతుందండి. ఎమ్మెల్యే గారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకి ముందుండి అన్నీ కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా చాలా సాయిస్గా మాట్లాడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పట్టుదలకి ఆయన చాలా సర్వశక్తుల ఆలోచించి చేయటకి అభివృద్ధి చేతకి ఆలోచించినారండి. ఆయన నా పేరు జి రమాదేవి, కొత్తపేట గ్రామం, కొత్తపేట మండలము, తూర్పుగోదావరి జిల్లా. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కొంచెం పథకాలన్నీ అనుకున్న పథకాలు చేస్తామన్న పథకాలన్నీ కూడా 1 by 1 సక్రమంగా చేస్తున్నారు. వర్కింగ్ విషయంలో కూడా బెస్ట్. కానీ బీసీలు పెన్షన్ అని, ఈ వికలాంగుల పెన్షన్ అని ఇవన్నీ కూడా బాగానే డోర్ టు డోరు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనకి రేషన్ అది కూడా బాగానే అందుతుంది. ఇంకా మంచిగా చెయ్యాలి. ల్యాండ్ లేని వాళ్ళు ఇంకా సర్వేలు సక్రమంగా చేసి అందలేని వాళ్ళకి పథకాలు ఏమీ అందలేదు, ఎవరు పొందట్లేదు, ఎవరు లబ్ధిదారులు ఎంతమంది, లబ్ధిదారులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని సర్వే చేసుకుని పర్ఫెక్ట్గా చూసుకుని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాయించడము రికమెండేషన్లు కాదండి, కరెక్ట్గా లేని వాళ్ళకి ఇవ్వాలి. అది ప్రభుత్వం యొక్క ఫౌండేషన్ బాగుండాలి. అంటే అసలైన పథకాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందట్లేదు, అందే వాళ్ళకి చేసేటట్టు మన ప్రభుత్వం చేపడితే, సక్రమంగా చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా ఫౌండేషన్ బాగుంటుంది. ఇంకా ముందు డెవలప్మెంట్గా ఉంటుంది, నిలిచే అవకాశం ఉంటుంది. వర్కింగ్ విషయంలో అన్నీ డోర్ టు డోర్ అన్నీ బాగానే చేస్తున్నారు అన్నీ కూడాను ప్రభుత్వం. ఇంకా మనకి పథకాలన్నీ కూడా అమలు జరపాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన అన్నగారితో సమానం, వారికి నా హృదయపూర్వక నమస్కారంతో తెలియజేస్తున్నాము.